కడప జిల్లా పోరుమామిళ్ల పిఎస్ వద్ద యువతి ఆత్మహత్య యత్నం చేసింది. ప్రియుడు దేవరాజు పెళ్లికి నిరాకరించడంతో యువతి పురుగుల మందు తాగింది. న్యాయం చేయాలంటూ నిఖిత ఆత్మహత్య యత్నం చేసింది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల పిఎస్ వద్ద యువతి ఆత్మహత్య యత్నం చేసింది. ప్రియుడు దేవరాజు పెళ్లికి నిరాకరించడంతో యువతి పురుగుల మందు తాగింది. న్యాయం చేయాలంటూ నిఖిత ఆత్మహత్య యత్నం చేసింది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన యువతి నిఖిత ఆత్మహత్య యత్నానికి గల కారణాలు మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, థ్యాంక్ యూ దీపిక. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ముందు నిన్న రాత్రి జరిగినటువంటి అంటే బాగా పొద్దుపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామానికి చెందినటువంటి లక్కినేని దేవరాజు, అదే మండలానికి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ఇద్దరు కలిసి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలే దేవరాజు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడంతో ప్రియురాలుగా ఉంటున్నటువంటి యువతి అక్కడే ఉన్నటువంటి అంటే సదరు మండలానికి చెందినటువంటి పోరుమామిళ్ల పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ విషయమై స్థానిక ఎస్ఐ ఇరువురిని పలుమార్లు పిలిచి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ నిన్న రాత్రి తిరిగి పోలీసులను ఆశ్రయించినటువంటి సదరు యువతి పోలీస్ స్టేషన్ లో అక్కడి అధికారితో మాట్లాడి బయటికి వచ్చినటువంటి ప్రియురాలు తన వెంట తెచ్చుకున్నటువంటి విషద్రావణాన్ని తాగింది. దీంతో అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనతో అటు పోలీసులు విస్తుపోయారు. దీంతో ఆ యువతిని స్థానికంగా ఉంటున్నటువంటి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం అయితే ఆ యువతి రిమ్స్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. కాగా బాధితురాలికి తండ్రి లేడు, తల్లి కూడా అనారోగ్యంతో మంచాన పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉన్నటువంటి ఇద్దరు అక్క జిల్లాల్లో ఒకరైనటువంటి ఈ యువతి ప్రేమించిన యువకుడు ఒక పక్క మోసం చేయడము, తర్వాత పోలీస్ స్టేషన్లలో తనకు న్యాయం జరగకపోవడంతో ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనై ఈ విషద్రావణాన్ని తీసుకుని ఆత్మహత్యానికి పాల్పడినట్లుగా మనకు సమాచారం ఉంది. దీపిక, థ్యాంక్ యూ హుస్సేన్.